వెల్కమ్ టు హైదరాబాద్ మోస్ట్ ఫేమస్ ఫుడ్ స్ట్రీట్ డిఎల్ఎఫ్. డిఎల్ఎఫ్ అంటే నాలో తెలియని ఆనందం, తెలియని సంతోషం. నేను ఎప్పుడు డిఎల్ఎఫ్కి వచ్చినా నాకు ఇక్కడ బుడగల అబ్బాయి అయితే కనబడతానే ఉంటాడు. కానీ ఇవాళ మనం వెళ్ళిన ప్లేస్ అయితే చాట్ హ్యాంగ్అవుట్స్. ఇక్కడ పావు బాజీ చాలా బాగుంటుంది. పావు బాజీ చేయి బాబాయ్ అని చెప్పగానే అలా పెనం మీద 4 బండ ముక్కలు పెట్టి అలా నూనెలో స్నానం చేయించాడు. నూనెలో స్నానం చేపిస్తే సరిపోద్దా అని చెప్పి మనం దగ్గరుండి నెయ్యేసి మరీ రుద్దిచ్చాం వాటిని. ఇక్కడైతే పావు బాజీ ఒకటే కాదు, పానీపూరి కూడా బాగా ఫేమస్. దీని లొకేషన్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా డిఎల్ఎఫ్కి ఎంట్రన్స్ ఆపోజిట్ స్ట్రీట్లోనే ఉంటుంది. మీరైతే ఇక్కడికి ఎవరితో వెళ్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడికి మా బావతో అయితే వచ్చాము. పదండి దీన్ని అయితే టేస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ పక్కనే కూర్చోడానికి చిన్న సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది. మనోడైతే అలా ఒక ముందు మనకు చూపించి నోట్లో పెట్టుకోగానే టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు. ఎందుకంటే మేము రావడం ఇక్కడ కొత్త అయితే కదా, రెగ్యులర్గానే వస్తూనే ఉంటాం. మనం వేసిన కొత్తలకు మనకు కొద్ది సెకలు ఎక్కువ కదా, కొద్దిగా అలా నిమ్మకాయ పిండుకుని అలా అది దాంట్లో వేసుకుని తిందామా, లేదంటే నార్మల్గా తిందామా, లేదంటే యూట్యూబ్లో షో చేద్దామా అన్నట్టు ఉంది నా పరిస్థితి అయితే. సర్లే మనం ఒరిజినాలిటీగా పోదామని చెప్పి అలాగే తిన్నాను. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. టేస్ట్కి వచ్చేసరికి సూపర్ అయితే ఉంది అది. కానీ ఏంటంటే మనోడిని ఏడిపిద్దామని చెప్పి సరదాగా జేకే అని అయితే అన్నాను. జేకే అంటే ఏంటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మెనూ కార్డ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. నచ్చితే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి.